సంగీతం. ఈ మూవీ అయితే జూన్ 12థ్ రిలీజ్ అయింది. మూవీ అయితే ఓకే. పర్లేదు బాగుంది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యా మూవీతో అయితే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళా. మూవీ అయితే నేనైతే చాలా బాగా సాటిస్ఫై చేసింది. సినిమా స్టార్టింగ్ డైరెక్ట్ సినిమా స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. మనకి ఎటువంటి ఇంట్రడక్షన్ అంటూ లాగ్ సీన్స్ అయితే ఉండవు సినిమా స్టార్టింగ్ లో. అంటే మూవీ స్టార్టింగ్ అనవసరమైన సీన్ పెట్టి మనకి లాగ్ చేసుకుంటా ఫస్ట్ హాఫ్ అంతా బుక్ పెట్టుకుంటూ ఉండదు. డైరెక్ట్ స్టోరీ పాయింట్ తోనే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ మూవీ అయితే. అలాగే మనకి సినిమా స్టార్టింగ్ లో ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ ఏంటో అని ప్రతి చూపిస్తారు. అసలు ఇదేంటి క్యారెక్టర్ ఎందుకు అని చెప్పి మనకి మొత్తం ఊరిని మొత్తం మైండ్స్ ని మొత్తం ఇంట్రొడక్షన్ చూపిస్తారు. ఎటువంటి లాగ్ సీన్స్ లేకుండా. ఇది మూవీ స్టోరీ అని చెప్పి మనకి స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ఆ స్టోరీ ఇంట్రొడక్షన్ లోనే స్టార్టింగ్ 30 to 40 minutes లో మనకి లైట్ గా ఎమోషన్ ని డ్రామాని మొత్తం చూపిస్తారు. అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మూవీ ఎటువంటి లాగ్ సీన్స్ లేకుండా స్టార్టింగ్ లోనే. తర్వాత మనకి సినిమా బోరింగ్ అవుతున్న ప్రతిసారి ఏదో ఒక సీన్ పడుతుంది. మనకి ఏదో ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూనే ఉన్నారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. మనకి ఎక్కడ బోర్ అనిపించేది. ఏదో ఒకటి జరుగుతున్నట్టే ఉంటుంది మనకైతే. సినిమా మొత్తం సీన్ మనకి ప్రతిదీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాగే మూవీలో మనకి ఎవరు విలన్లు కూడా ఉండరు. జస్ట్ ఒక ఊరు ఎమోషన్ అండ్ డ్రామాని చూపించారు మూవీ మొత్తం. ఏదో ఒక క్యారెక్టర్ నెగిటివ్ పెట్టాలని చెప్పి ఒక క్యారెక్టర్ నెగిటివ్ పెట్టారు. అంతేగాని మనకి విలన్లు ఎవరు ఉండరు. స్టోరీ అనేది మనకి స్మూత్ గా సాగుతూనే ఉంటుంది. ఇంకా మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అలాగే మనకి ప్రతి క్యారెక్టర్ నుండి మనకి నీట్ గా చూపించారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. ప్రతిదీ నీట్ గా ఉంటుంది మూవీలో అయితే మెయిన్ ప్లేస్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. డిఎస్పీ అయితే చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ అయితే. మ్యూజిక్ నిలబెట్టిందని చెప్పొచ్చు మూవీకి అయితే. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనకి మాటలు పాటలా చూపించడంలో మ్యూజిక్ చాలా బాగా వర్క్ అయింది. ఇది మెయిన్ ప్లస్ అని చెప్తాను మూవీకి. ఇంకా మనకి చూస్తూనే మనకి ఇంటర్వెల్ వస్తుంది. ఇంటర్వెల్ కూడా ఏమి ఎలివేట్ చేసుకుంటూ ట్విస్ట్ పెట్టుకుంటూ ఉండదు. నార్మల్ ఇంటర్వెల్ గా మనకి సింపుల్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో మాటల్ని పాటలుగా చూపించడం మనకు కొంచెం కొత్త ఫీల్ వస్తుంది. మనం ఏదో కొంచెం సాటిస్ఫై అన్నట్టు ఉంటాం. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మనం అయితే ఫుల్ సాటిస్ఫై అవుతాం. మనకి నార్మల్ అయిపోతుంది. ఆ మాటలు కూడా మనకు అలవాటు అయిపోతాయి పాటలుగా ఉండడం. మనకి ఇంటర్వెల్ తర్వాత ఏమైనా స్టోరీ మారుతుంది, ఏమైనా వేరేగా పోతుంది అనుకుంటే అట్లా ఏమి ఉండదు. మనకి ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది, మనకి సెకండ్ హాఫ్ అట్లానే ఉంటుంది. స్లోగా ఎంగేజ్ చేసుకుంటూ మనల్ని స్మూత్ గా పోతుంది మూవీ. ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా స్టోరీలోనే మనం ఉంటాము. ఆ ఊర్లో ఆ క్యారెక్టర్స్ మధ్యలోనే ఉంటుంది. అది చాలా నాకు బాగా నచ్చింది. ఎటువంటి స్టోరీ డైవర్షన్ లేకుండా నీట్ గా చూపించారు ఒక స్టోరీని. కానీ మనకి సెకండ్ హాఫ్ అనేది కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ మనల్ని అయితే బాగా ఎంగేజ్ చేస్తుంది. ఏం జరుగుతుంది అని చెప్పి సీన్ టు సీన్ మనకి సీన్స్ అనేవి చాలా క్లారిటీ నీట్ గా పెట్టారు. మనకి ఆ సీన్ ఏం జరుగుతుంది అని చెప్పి మనకి క్లారిటీ చూపిస్తారు. అలాగే సెకండ్ హాఫ్ లో మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. మూవీ మొత్తం ఒక టైప్ ఉంటే మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక టైప్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఆ స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కలర్ గ్రేడింగ్స్ తో మనకి చాలా బాగా చూపించారు. నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే పర్సనల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. అది సెకండ్ హాఫ్ అయితే మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. మనకి సినిమా లాగ్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ ని పెట్టారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే నాకు మూవీ మొత్తం ఒక టైప్ అనిపించింది. కానీ మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ కలర్ గ్రేడింగ్స్ చూపించారు కదా. కలర్ గ్రేడింగ్స్ అయితే మనకు చాలా బాగా చూపించారు. నాకైతే పర్సనల్ గా అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ స్క్రీన్ ప్లే గానీ ఆ కలర్స్ కానీ. ఎందుకంటే మనకి మూవీ మొత్తం ఒక టైప్ ఉంటే అదొకటి ఒక టైప్ ఉంటుంది. అలాగే మూవీ మొత్తం మనకి హీరో క్యారెక్టర్ కంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ చూపిస్తారు. హీరోయిన్ ప్రజెన్స్ మూవీ టైంలో స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది. హీరోయిన్ నే మనకి బాగా చూపిస్తారు హీరో కంటే. స్టోరీలో ఊరు మైన్స్ ఇంకా హీరోని చూపిస్తారు. కానీ మనకి హీరోయిన్ క్యారెక్టర్ అని ప్రజెంట్ టైం ఎక్కువ చూపిస్తారు. ప్రతి సీన్ లో మనకి హీరోయిన్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మొత్తం మన మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మనకి ఏదో తక్కువైంది, మనకి ఏదో ఫీల్ వస్తుంది. కానీ క్లైమాక్స్ లో అయితే మనకు ఒక క్యామియో ఉంది. అదైతే మూవీ చూసి తెలుసుకోండి. ఆ క్యామియో కూడా నాకైతే ఓకే, నాకు బాగా నచ్చింది. ఆ క్యామియోతో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిన మూవీకి. ఇదైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు మూవీలో మనకి. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ మూవీస్ అయితే మనం ఎప్పుడు చూసి ఉండాము. అది ఈ టైంలో అయితే రాదు. ఇది ఒక డిఫరెంట్ ట్రై అని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మూవీలో మ్యూజిక్ అనేది మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. మనకి ఆ మాటల్ని పాటలు చూపించడంలో మనకి ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ అయ్యారు. నాకైతే ఓవరాల్ గా సంగీతం మూవీ అయితే నాకైతే కొన్ని చోట్ల లాగ్ అనిపించిన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చి నాకైతే పర్సనల్ గా అయితే ఓవరాల్ గా క్యామియో, ఫ్లాష్ బ్యాక్ సీన్స్, స్క్రీన్ ప్లే, ఆ ఊరిని చూపించిన తీరు గానీ నాకైతే ఫుల్లీ సాటిస్ఫై అయినా. నేనైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినా నాకైతే ఓకే, పర్లేదు, నచ్చింది.